ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిన్నప్పటి నుంచి మేము తెలుసుకుంది విద్య దదాతి వినయం అంటే విద్య అనేది వినయాన్ని తెచ్చిపెడుతుంది. విద్య అనేది మనుషుల్లో ఉన్నటువంటి అహంకారాన్ని చీకటిని దూరం చేస్తుంది. ఎదిగే కొద్దీ ఒదిగే లక్షణాన్ని నేర్పిస్తుంది విద్య. విద్య అంటే we think it's only education or only literacy. Now we have to understand what is the difference between education and what is the difference between literacy. Matrudevo bhava, pitrudevo bhava, acharya devo bhava. ఇవి నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అగైన్ ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ నాట్ షేరింగ్ విత్ యూ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ బట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ యాజ్ అ మదర్. నేను మా పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్కి వెళ్ళినప్పుడు జస్ట్ పేరెంట్ టీచర్ మీట్కి డెఫినెట్గా నేను అటెండ్ అవుతాను. ఐ యూజువలీ గో ఇన్ సివిల్ డ్రెస్, బట్ మాకంత ఫార్చ్యూన్ ఉండదు. వర్క్లో మధ్యలో వెసులుబాటు కల్పించుకొని వెళ్ళాల్సి వస్తుంది. పేరెంట్స్ ఎవరు అడిగినా సరే వాళ్ళు టీచర్స్తో మాట్లాడేటప్పుడు లాస్ట్ టైం ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇప్పుడు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, మా పక్కింటి కుర్రోడికి ఎన్ని వచ్చినాయి, మా వాడికి ఎందుకు వచ్చినాయి, మ్యాథ్స్లో 98 మాత్రమే ఎందుకు వచ్చినాయి, ఆ 2 మార్కులు ఎక్కడ తగ్గినాయి, సైన్స్లో 97 మాత్రమే వచ్చినాయి, ఆ 3 మార్క్స్ ఎక్కడ తగ్గినాయి. So all whatever we are asking as a parent to the teacher is only related about marks. Are marks the only criteria for the purpose of getting education? I feel it is not so, because ee degrees ichevanni ante nenu saritani I have completed my master of psychology as well as master of law. Do you think I am educated? No, I don't think so. It means I am only literate or qualified. సో మనము లిటరసీకి ఎడ్యుకేషన్కి తారతమ్యం చూపించట్లేదు యాజ్ అ పేరెంట్. దిస్ ఈస్ వాట్ ఐ రియలీ ఫీల్ బ్యాడ్. ఎందుకంటే దీని రిఫ్లెక్షన్ రేపొద్దున సమాజం మీద పడుతుంది. ఏ చిన్న నేరం జరిగినా నేరం ఫస్ట్ తెలిసేది మాకే. టు అ పోలీస్ ఆఫీసర్ లైక్ మీ హూ రెస్పాండ్ టు అ కేస్ నాట్ జస్ట్ యాజ్ అ కేస్ బట్ గో బ్యాక్ టు ద సోషో ఎకనామిక్ రీజన్స్ వై దట్ క్రైమ్ హ్యాస్ బీన్ కమిటెడ్. నాకు అనిపిస్తుంది వీళ్ళు ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు అనిపిస్తుంది. పేరెంట్స్ వెళ్ళి టీచర్స్ అడిగినప్పుడు మార్కుల గురించి అడిగితే నాకు బాధ అనిపిస్తుంది అన్నాను. మరి మేడం మీరేం అడుగుతారు అని అడగొచ్చు. ఐ ఓన్లీ ఆస్క్ దెమ్ హౌ డిసిప్లిన్డ్ మై చైల్డ్ ఈజ్ అట్ స్కూల్, ఈజ్ హీ రెస్పెక్టింగ్ హిస్ టీచర్స్ ఆర్ నాట్, ఆర్ వాళ్ళ అమ్మ డిఎస్పీ కాబట్టి 2-3 టైమ్స్ జరిగింది మా అబ్బాయికి వాడి బుక్ కవర్ పేజీలో వాడి ఫ్రెండ్ కవర్ పేజీలో నా ఫోటో పడిందంట. అది వాళ్ళలో డిస్కషన్ వచ్చి సిద్ధార్థ్ వాళ్ళ మదర్ ఫోటో పేపర్ మీద బుక్లో పడింది అంటే బుక్ కవర్ మీద ఉంది, మాది లేదు అని. ఇట్లాంటి ఇష్యూస్లో ఎక్కడన్నా నాకేంటి మా అమ్మ డిఎస్పీ కదా అనేటటువంటి గర్వం వాడిలో ఒక ఇంత వస్తే నేను మదర్గా ఒక స్టెప్ డౌన్ ఫెయిల్ అయినట్లే. సో ఆల్వేస్ వాట్ ఐ టేక్ కేర్ ఇస్ టు సీ దాట్ వాడి విద్య వాడికి వినయాన్ని ఇస్తుందా లేదా, వాడికి కావాల్సినటువంటి డిసిప్లిన్ ఇస్తుందా లేదా. ఎక్కడైనా సరే మా ఇంట్లో మా పేరెంట్స్ ఈ పొజిషన్లో ఉన్నారు కదా అని ఒక ఇంత గర్వం ఎక్కడన్నా ఉందా. టీచర్స్లో వారి మీద రెస్పెక్ట్ చూపించే విధానంలో కానీ వారు చెప్పిన మాట పాటించి వినే విధానంలో కానీ ఎక్కడన్నా తప్పు చేస్తున్నాడా అనే నాకు భయం. అది కాకుండా పిల్లలకి మధ్య ఏమన్నా క్లాస్ బేస్డ్ ఆర్ స్టేటస్ బేస్డ్ ఇష్యూస్ ఏమన్నా వస్తున్నాయా. బికాస్ అవి లేనప్పుడు వాడి విద్యని పొందడంలో మొదటి స్టెప్ కరెక్ట్గా వేసిన వాడు అవుతాడనేది నా పర్సనల్ ఫీలింగ్ అగైన్ యాజ్ అ మదర్. చిన్న స్టోరీ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్. లేట్గా వచ్చాను కదా, 1 minute ఎక్కువ మాట్లాడతాను. ఆ స్టోరీ ఏంటంటే, థ్యాంక్ యూ సార్. ఆ స్టోరీ ఏంటంటే మాస్టర్ గారు 4 పిల్లలకి ఆయన పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ తెలిసి ఉండొచ్చు, నాకు తెలియదు, బట్ ఐ లైక్ ఇట్, ఐ జస్ట్ వాంటెడ్ టు రిపీట్ ఇట్. వాళ్ళకి దోసిట్లో ఇసుకిచ్చారంట. Sand, he has given a handful of sand in the hands of 4 students and he told that ikkad nunchi ఏదో some 10 kilometers distance ఇచ్చారు, అక్కడి వరకు కూడా ఆ శాండ్ని కింద వేసుకోకుండా అక్కడికి వెళ్ళాలి, ఎవరు వెళ్తారో చూస్తానని ఒక ఛాలెంజింగ్ టాస్క్ గురువు గారు ఇచ్చారు టు ఆల్ ద 4 స్టూడెంట్స్ దే. అందులో మొదటి వాడు జాగ్రత్తగా పట్టుకున్నాడు. టీచర్ గారు చెప్పారు కదా, ఏదో అర్థం ఉంటుంది, చెప్పారు కాబట్టి నేను పాటించాలని చెప్పి చాలా జాగ్రత్తగా దోసిట్లో ఆ శాండ్ని తీసుకొని వెళ్ళాడు. వెనక వాడు మాస్టర్ గారు ముందున్నారు కదా, నన్ను ఎక్కడ చూస్తారులే, అక్కడికి వెళ్ళేటప్పుడు ఇది ఉంటుందా లేదా అని కొంచెం ఆ హ్యాండ్కి చిన్న హోల్ ఉంది, అది కింద శాండ్ పడుతూనే ఉంది. థర్డ్ పర్సన్ అనుకున్నాడు అసలు నేను కనిపించడం ఇంపాసిబుల్ మాస్టర్ గారికి అని
వాడేం చేశాడు, 2 చేతులు పట్టుకోవడానికి చేయి నొప్పిగా ఉండి ఒక చేతిలో శాండ్ తీసుకొని మిగతాది కింద పోసి ఒక చేయి చక్కగా జేబులో పెట్టుకొని హ్యాపీగా వెళ్తున్నాడు. 3వ వాడు ఒక చేతితో పట్టుకున్నాడు, నేను ఇంకా కనపడటానికి అసలు అవకాశమే లేదని మొత్తం వదిలేసి జేబులో చేతులు పెట్టుకొని హ్యాపీగా పాటలు పాడుకుంటూ వెళ్ళాడు. దే హ్యావ్ క్రాస్డ్ ఆల్ ద 10 kilometers విచ్ దేర్ మాస్టర్ హ్యాస్ టేకెన్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మొదటి వాడి చేతుల్లో ఉన్న మట్టి మొత్తం బంగారు నాణాలుగా అయిపోయినాయి అంట, గురువు మాట విన్నాడు కాబట్టి. 2వ వాడి చేతిలో ఒక్క చేతిలోనే శాండ్ ఉంది కాబట్టి ఒక్క చేతిలో మాత్రమే బంగారు నాణాలు ఉన్నాయి. 3వ వాడి చేతిలో ఏమీ లేవు, అంటే మీకు కొంచెము, 4వ వాడి చేతిలో ఏమీ లేవు. అప్పుడు అనుకున్నాడంట, అరే నేను గురువు గారి మాట వినుంటే నాకు కూడా బంగారు నాణాలు వచ్చేవి కదా అని. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దిస్ ఇస్ బికాస్ మన పిల్లలకి గురువు వాక్యము మన రేపు జీవితానికి బంగారు బాట అవ్వడానికి ప్రధానము, అది చాలా ఇంపార్టెంట్ అని మనం ఈరోజు నేర్పిస్తే డెఫినెట్గా మన పిల్లలు 2 చేతుల్లో దోసిట్లో మొత్తం బంగారు నాణాలు తీసుకుంటారు. ఆ బంగారు నాణాలు అంటే డబ్బులు మాత్రమే కాదు, వినయం, విధేయత, కాండక్ట్, క్యారెక్టర్, ఎవ్రీథింగ్ విచ్ మేక్స్ హిమ్ టు స్టాండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద సొసైటీ.